నమస్తే మనవూరు మన వార్తల అప్డేట్స్ చూద్దాం. మధిరను మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంకల్పించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో 2 రోజుల పాటు విస్తృతంగా పర్యటించిన భట్టి సుమారు 30 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రహదారులు, విద్యుత్ సబ్స్టేషన్లు, ఆలయ పునర్నిర్మాణ పనులకు వరుసగా శంకుస్థాపనలు నిర్వహించారు. ప్రధాన రహదారులతో పాటు మారుమూల గ్రామాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్న భట్టి విక్రమార్క ప్రతి గ్రామానికి అత్యుత్తమ మౌలిక వస్తువులు అందించడమే లక్ష్యమన్నారు. నిధుల కొరత లేకుండా అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మంత్రి సీతక్కకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు అర్చకులు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. సమ్మక్క సారక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసినట్లుగానే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని మొదటి విడతలో 351 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనులకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో భద్రాచలం మరింత అభివృద్ధి చెంది దేశవ్యాప్తంగా ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మునుగోడు రోడ్డు ఈద్గాలో జరిగిన బక్రీద్ వేడుకలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ అంటేనే త్యాగమన్నారు మంత్రి కోమటిరెడ్డి. మనకున్న దాంట్లో లేని వారికి పెట్టడం, పేదలను ఆదుకోవడం, సమాజంలో అందరూ బాగుండాలని కోరుకోవడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశమని వివరించారు. అన్ని వర్గాల ప్రజలు, హిందూ ముస్లింలు అందరూ కూడా పాల్గొంటున్న ఈద్గా గ్రౌండ్లో పాల్గొంటున్న మీ అందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలతో పాటు మీరు, మీ కుటుంబ సభ్యులు అల్లా ఆశీర్వాదంతో, అల్లా దయతో అందరూ బాగుండాలి, మీ కుటుంబాలన్నీ కూడా బాగుండాలని, రాబో కాలంలో ముస్లింలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రభుత్వం గతంలో ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఎంతోమంది వద్దని చెప్పినా సరే విద్యా ఉపాధి రంగాల్లో సుప్రీంకోర్టు వరకు ఆ రోజు కొట్లాడి రిజర్వేషన్ కల్పిస్తే ఇప్పుడు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉద్యోగాలలో కూడా ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అనేది చెప్పడానికి అదొక ఉదాహరణ. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బక్రీద్ వేడుకలను మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నప్పటి నుంచి తమ ఇంట్లో కూడా ముస్లిం సంప్రదాయం కొంచెం ఉంటుందని, తన తండ్రితో తాను ఇప్పటికీ షేర్వాణి ధరిస్తానని మంత్రి వివేక్ చెప్పారు. చెన్నూరులోని ముస్లిం కుటుంబాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఐకేపీ సెంటర్ను మంత్రి వివేక్ వెంకటస్వామి సందర్శించారు. కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. వడ్లు, మక్కల కొనుగోళ్ల తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద చల్లాలని చూస్తున్నాయని మంత్రి వివేక్ ఆరోపించారు. అంతేకాదు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రైతులకందరికి కూడా మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆందోళన పడకండి. టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేసినారో వర్షాలు వస్తాయి తొందరగా తీసుకోండి అని వాళ్ళు ఏదైతే ఒక భయం రాష్ట్ర వ్యాప్తంగా క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసినారో వాళ్ళు ఫెయిల్ కావడం జరిగింది. మన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పినాడు, అరే ఎక్కడ పోయినా కానీ రైతులు రావటం లేదు, 4 వస్తున్నారు, 70 మంది మా కార్యకర్తలు ఉన్నారు అంటే రైతులకు తెలుసు నిజంగా మీ హయాంలో మీరు ఎట్లా రైతులను దూసుకున్నారు, ఇక్కడ కాళేశ్వరం బ్యాక్ వాటర్లో రైతులు ఎట్లా నష్టపోయినారు, అప్పుడు నష్టపరిహారం ఇప్పించలేదు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. కడప జిల్లా పులివెందుల వేముల మండలంలోని పలు గ్రామాల్లో ఎదురుగాలులతో కురిసిన వర్షానికి అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 300 ఎకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లడంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. రైతులు కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి నేల కొరిగిందని, వెదర్ స్టేషన్ల పనితీరు సరిగా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.
అరటి పంటకు పంటల బీమా ఇవ్వాలంటే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అరటి పంటల బీమా కవర్ అవుతా ఉంది. అరటి పంటకు సంబంధించిన పంటల బీమా కవర్ అవుతా ఉంది. ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మండలంలో ఉన్న ఈ వెదర్ స్టేషన్స్, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నమోదైన గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకొని పంటల బీమా ఇవ్వాల్సిన పరిస్థితి. సో గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకొని పంటల బీమా ఇవ్వాలి. ఈ మీదిపెంట్ల రెవెన్యూ విలేజ్ మొత్తం కూడా వేముల వెదర్ స్టేషన్ కింద కవర్ అవుతా ఉంది. వేముల వెదర్ స్టేషన్ మీరు చూడొచ్చు, ఇక్కడ NA అని ఉందంటే నాట్ అప్లికబుల్, అంటే అసలు వెదర్ స్టేషనే పనిచేయడం లేదని అర్థం. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆంధ్ర నేతల పెత్తనం ఏంటంటూ ప్రశ్నించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే శామ్యుల్. డాక్టర్ నాగేశ్వరరావు అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతులుగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు ఆంధ్ర. ఇంకెక్కడ ఆంధ్ర? ఈయన వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అని మీ అమరావతిలో పోయి ఏడవండి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. విశాఖ జిల్లా పద్మనాభంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మనాభం జంక్షన్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని గంటా శ్రీనివాసరావు కొనియాడారు. పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. మంగళగిరిలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని పద్మనాభంలో క్లస్టర్ 1, క్లస్టర్ 2 ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ తెలుగువారి ఆత్మాభిమానాన్ని ఢిల్లీ వీధుల్లో పెట్టినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చి ఆ రోజు ఎంతోమంది యువకులకు, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని వచ్చే విధంగా చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎంతోమంది దళితులకు, బీసీ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలని మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, పార్లమెంట్ సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా చేసినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించి ₹2 కిలో బియ్యం, అదే మహిళలకు ఆస్తిలో సమాన భాగం, అదేవిధంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. బాపట్లలోని గడియార స్తంభం దగ్గర స్వర్గీయ నందమూరి తారక రామారావు నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు. ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు. గత 40 ఏళ్లలో బాపట్లలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ పార్టీ ముందు రాజకీయం ఎలా ఉంది, పార్టీ పెట్టాక రాజకీయం ఎలా ఉందంటే, గడప గడపకి రాజకీయ చైతన్యం తెచ్చిన నేత నందమూరి తారక రామారావు అని మనం తెలియజేయాలి. ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి కొన్ని వందల రిఫార్మ్స్ చేసిన వ్యక్తి. అప్పుడు దాకా తెలంగాణలో బట్వాడా వ్యవస్థలో, మనకి ఇక్కడ వచ్చేసి తాలూకా మున్సిపల్ వ్యవస్థలో ఉన్న తరుణంలో మండల వ్యవస్థ తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. గడిచిన 44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, ఆటుపోట్లు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నిలబడిందంటే అది ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తేనని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అనంతపురం నగరంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ అనే పేరు తెలుగు జాతి ఉన్నంత వరకు వినిపిస్తూనే ఉంటుందన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్. ఎన్టీఆర్ అంటానే తెలుగు జాతి ఉన్నంత వరకు నిలబడే పేరు. ఎన్టీఆర్ అనేది తెలుగు జాతిని విశ్వవిఖ్యాతిగా నిలిపిన ఘనత ఎన్టీఆర్ గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కేవలం పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించి ఈరోజు అనేకమైన సంక్షోభాలు వచ్చినా, అనేకమైన ఇబ్బందులు పడినా, అనేకమైన ఇబ్బందులు పెట్టినా కానీ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన 44 ఏళ్ళు అయినా కానీ ఈరోజు కోటి సభ్యత్వాలు ఉన్నాయంటే అది కేవలం అన్న నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ ఘనతే అని చెప్పేసి తెలియజేసుకున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాలలోని లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహానికి కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రజలకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ తనదైన పాత్రను పోషించారని కొనియాడారు. సంక్షేమ పథకాల రూపకర్తగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య కొనియాడారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఆమె ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ కేవలం ఒక నటుడు కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపమన్నారు ఎమ్మెల్యే రాగమయ్య. రాజకీయాల్లో ప్రజాసేవకు కొత్త అర్థం చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు సేవ చేయడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే రాగమయ్య. వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడంపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని, త్వరలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ప్రజలతో కలిసి ప్రయాణం చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసాల్లో ఈడీ సోదాలను నిరసిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్ లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధి కోసం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. గతంలోనూ ఇలాగే వేధించగా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందుకే తమ నేతలపై కక్షపూరిత కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ సృష్టిస్తోన్న విధ్వంసంపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎబోలా స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేశారు అధికారులు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య బృందం ప్రత్యేక వైద్య పరీక్షలు చేపట్టింది. మొత్తం 183 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్య అధికారి తెలిపారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మనకి మంగళవారం, గురువారం, శనివారం ఉన్నాయి, మనకి గన్నవరం వస్తున్నాయి. సో దీనికి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ముందుగా జాగ్రత్తగా స్క్రీనింగ్ అన్నది ఒక ఏర్పాటు చేశాము. సో ఈ స్క్రీనింగ్ ఏంటంటే ఇవాళ మనకి 183 మంది ప్యాసింజర్స్ వచ్చారు. సో అందరినీ కూడా స్క్రీన్ చేశాము. ఎవరికి కూడా సింటమ్స్ అనేవి ఏమీ లేవు. ప్లస్ అదేవిధంగా ఆఫ్రికా దేశం నుంచి కూడా ట్రావెల్ హిస్టరీ అనేది ఎవరికి లేదు. సో ప్రస్తుతానికి ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు. సో ఒకవేళ మనకి సింటమ్స్ అనుకుంటే మేము ఐసోలేట్ చేసి క్వారంటైన్ సెంటర్స్ని మొబిలైజ్ చేస్తాము. మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఈ క్వారంటైన్ సెంటర్స్ అనేది ఉన్నాయి. సో అందరూ కూడా జాగ్రత్త వహించాలని. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో 107 జొన్న బస్తాలు మాయం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై బాధిత రైతు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగారు అచ్చంపేట సీఐ నాగరాజు. మార్కెట్ యార్డ్ అధికారులను విచారిస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండే ఎండలో కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి తాగునీరు సేకరించుకునే దుస్థితి గిరిజన మహిళలకు ఎదురైంది. దీంతో తమను పరిష్కరించాలంటూ అంతర్ల గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తమ గ్రామంలో ఏర్పాటు చేసిన బోర్వెల్ సరిగా పనిచేయడం లేదని, వాటర్ ట్యాంక్ కారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్యను పరిష్కరించలేదని వాపోయారు అంతర్ల ప్రజలు. తమకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే బోర్వెల్, వాటర్ ట్యాంకు మరమ్మతులు చేయాలని వేడుకున్నారు. మాకు దాదాపుగా 2 నెలల నుంచి నీళ్ళ బాధ అనేది చాలా ఎక్కువగా ఉంది. నీళ్లు తాగడానికి కూడా లేవు. మేము నీళ్లు తెచ్చుకోవాలి అనుకుంటే పెద్ద పైపు దగ్గరికి, అంటే చింతపల్లి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. అది దాదాపుగా ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకోవాలి అనుకుంటే కనుక మాకు జ్వరాలు కూడా ఈ యొక్క ఎండకి వడదెబ్బకి కూడా తగిలి మా ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఈ యొక్క 2 నెలల నుంచి నీళ్ళు లేకపోవడంతోనే మేము అధికారులకు కూడా చెప్పాము. కావున మా సమస్యను పరిష్కరించాలనేసి మేము కోరుకుంటున్నాము. ఈ సమస్య పరిష్కరిస్తారు, లేదా అనుకుంటే కనుక కలెక్టర్ వారిని మేము సంప్రదించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఉపాధి హామీ పథకంలో కూలీల హాజరు నమోదు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ యాప్ తో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చెందిన ఉపాధి కూలీ మాల్యాల శ్రీనివాస్ కొండగట్టు వెళ్లి తలనీలాలు తీసుకోవడంతో అతని ముఖాన్ని ఫేస్ రికగ్నిషన్ యాప్ గుర్తించలేకపోయింది. నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్ పూర్తిగా దెబ్బతిని పెచ్చులు ఊడి ప్రమాద స్థితిలోకి చేరుకుంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు బస్టాండ్ కేంద్రంగా రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రయాణికులు కూర్చునే ప్రదేశంలో పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రయాణికులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్టాండ్ శిథిలావస్థకు చేరుకున్నా మరమ్మతులు చేయడంలో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గూడూరు ఆర్టీసీ డిపో కేంద్రంగా రోజుకు సుమారు 50కి పైగా బస్సులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. ప్రమాదకర స్థితిలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్పై అధికారులు దృష్టి సారించి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.